నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనేదే ప్రభుత్వ లక్ష్యం. త్వరలో 35,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామన్న ముఖ్యమంత్రి. రాజకీయ లబ్ధి కోసమే కొందరు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. ఉద్యోగ పరీక్షలను వాయిదా వేస్తే అభ్యర్థులకే నష్టమన్న రేవంత్ రెడ్డి. హైడ్రా కూల్చివేతల్లో కక్ష సాధింపులు లేవన్న సర్కారు. కబ్జాలను స్థానికులే ప్రభుత్వ దృష్టికి తేవాలన్న మంత్రి పొన్నం. సికింద్రాబాద్ బోయినపల్లిలో భారీగా పట్టుబడిన ఎంఫటమైన్ డ్రగ్. 8.5 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం. రుణాల స్వీకరణ సులభతరం చేయనున్న రిజర్వ్ బ్యాంకు. త్వరలోనే యుఎల్ఐ సేవలు ప్రారంభిస్తామన్న శక్తికాంత్ దాస్. లద్దాఖ్లో 5 కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం. మెరుగైన పాలన, సమృద్ధి దిశగా కీలక అడుగన్న ప్రధాని. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగ నియామక పరీక్షలకు తాము సిద్ధంగా ఉన్నా కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగ అర్హత పరీక్షలను వాయిదా వేస్తే నిరుద్యోగులకే నష్టమని పేర్కొన్నారు. 15 రోజుల్లో వర్సిటీలకు వీసీలను నియమించడంతో పాటు అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు. రాజీవ్ గాంధీ అభయహస్తం పథకంలో భాగంగా సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం చేసింది. సచివాలయం ఆవరణలో మెయిన్స్కు అర్హత సాధించిన 135 మంది విద్యార్థులకు ₹1,00,000 చొప్పున అభయహస్తం చెక్కులను సీఎం అభ్యర్థులకు అందించారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆకాంక్షించిన సీఎం సివిల్స్లో విజయం సాధించి రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. మరో 35,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి కొందరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్న సీఎం ఉద్యోగ నియామక పరీక్షల్ని వాయిదా వేయడం వల్ల అభ్యర్థులకే నష్టమని తెలిపారు. గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు, ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి రోడ్ల మీదకి తెచ్చి మాకు పరీక్షలు వద్దు, వాయిదాలే అని ధర్నాలు చేపిస్తారు. ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్షలు పెడతామంటే విద్యార్థులు పోటీ పడి పరీక్షలు. గత 10 సంవత్సరాల నుంచి మనం ప్రిపేర్ అవుతున్నాం కదా. విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను, ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు. 10 సంవత్సరాలు వాళ్ళని పట్టించుకోలే, ఏ పరీక్షలు నిర్వహించాలి, ఏ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు ఉద్యోగం పోగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చారు, వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి. నేను అందుకే పిల్లలందరినీ ఎందుకయా మీరు ఉన్నారు కదా బాబా మట్లు, మీరు ఆమర నిరాహార దీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదా అని చెప్పి నాకు తిక్కలేసి. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్న సీఎం 2028 ఒలింపిక్స్లో రాష్ట్ర అథ్లెట్లకు అత్యధికంగా పథకాలు వచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్లే చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారన్న ముఖ్యమంత్రి ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2,000 మందికి, వచ్చే ఏడాది నుంచి 20,000 మందికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను 90 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరున ఎల్బీ స్టేడియంకు ఆహ్వానించి 30,000 మందికి 10 సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది. ఇంకొక 35,000కు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. తదుపరి విధాలుగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పరీక్షల మీదనే దృష్టి పెట్టండి, రాణించండి, ఎంపిక అవ్వండి. తద్వారా మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మన రాష్ట్రానికి ఒక గౌరవం పెరుగుతుంది. గత ప్రభుత్వం వర్సిటీలను నిర్వీర్యం చేసిందన్న ముఖ్యమంత్రి త్వరలోనే వర్సిటీలకు నూతన వీసీలను నియమిస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామని వెల్లడించారు.
హైడ్రా జంట నగరాల్లో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న మాట ఇది. చెరువుల పరిరక్షణ, అక్రమ కట్టడాలపై హైడ్రా సాగిస్తున్న పోరుకు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయని మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యలు కాదని స్పష్టం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు హైడ్రా చర్యలపై ప్రశ్నిస్తుండగా పలువురు భాజపా సీనియర్ నేతలు స్వాగతిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పేరు మార్మోగుతోంది. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ తరహాలో జంట నగరాల్లో చెరువుల ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు చేపట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం సైతం చెరువుల ఆక్రమణలపై సీరియస్గా ఉన్నామని స్పష్టం చేసింది. కూల్చివేతల విషయంలో రాజకీయ కక్ష సాధింపులు లేవన్న పొన్నం కబ్జాలపై స్థానికులే ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. ఈ రోజు జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం సీరియస్ గా ఉందని, చెరువుల పరిరక్షకులందరూ కూడా ఇంకెక్కడెక్కడైతే ఆక్రమణలు గురైనాయో వాటి ఆధారాలు, వాటి ఆనవాళ్లు, వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతారు. పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు కావచ్చు, వాటన్నిటి పట్ల మీకున్న సమాచారాన్ని, అవగాహనను, ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. ప్రజలకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భవిష్యత్ తరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షిస్తోందని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి తెలిపారు. హుస్సేన్ సాగర్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే విజయభాస్కర్ రెడ్డి కాలంలో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్, నెక్లెస్ రోడ్ ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. ఈ హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ గాని, భారతీయ జనతా పార్టీ గాని, ఎంఐఎం పార్టీ గాని, వీళ్లు మాట్లాడుతున్న విచిత్రమైన మాటలు బాధ్యతారహితంగా ఉన్నాయి. హరీష్ రావు మాట్లాడుతున్న విధంగా నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే ఈ లేక్ ప్రొటెక్షన్ మీరు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అనేది మా ప్రశ్న. పాత బస్తీలోని అక్రమ నిర్మాణాలపైన హైడ్రా చర్యలు తీసుకోవాలని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సల్కం చెరువులో ఉన్న ఓవైసీ అక్రమ నిర్మాణాల్ని కూల్చాలని సవాల్ విసిరారు. హైడ్రా సాగిస్తున్న చర్యలను బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సమర్థించారు. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదంటూ కేటీఆర్ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ఈ రోజు కేవలం కొంతమందిని టార్గెట్ చేసి మాత్రమే ఈ హైడ్రా పనిచేస్తున్న అనుమానాలు వస్తున్నాయి. ఈ రోజు సల్కం చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైడ్రా కనబడతలేదా? కమిషనర్ గారు దృష్టికి రాలేదా? కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్లేసి సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని, ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీకు అది కనబడకుంటే చెప్పండి, మీ వెంట నేను వస్తా. అధికారుల మీద బిల్డర్సే కదా, వాళ్ళు కూడా నిందితులే కదా. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పర్యావరణం రక్షిస్తుంది, గవర్నమెంట్ కబ్జాలు ఆపుతున్నది. అయితే ఇది చాలా మంచిది. ఎవరు చేసినా మేము బీజేపీలు ఉన్నాము, మా బీజేపీ నాయకులు కూడా అందరు ఒక్కటే గొంతుతో అంటున్నారు. ఏంటంటే ఈటల రాజేందర్ గారు మాట్లాడిన దీని గురించి, రఘునందన్ రావు గారు మాట్లాడిండు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడిండు. కానీ ఒక అపోహలు ఉంది ఏంటంటే రాజకీయంగా అవతల వాళ్ళను హింసిస్తున్నది. కానీ నిజంగానే అది కూడా నేను తప్పు అనుకుంటున్నా. హైడ్రాను స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చితే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలన్నారు. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కార్యాలయాలు నడుపుతున్న కార్పొరేట్ శక్తులు చెరువుల్లో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలకు ముడిపెడుతున్నాయని మండిపడ్డారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కళాశాల వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పల్లా రాజేశ్వరరెడ్డి గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరిట తమ భూమిని కబ్జా చేశారని కొందరు వ్యక్తులు ఆందోళన చేశారు. వారిని పల్లా అనుచరులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. తర్వాత ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మీడియా ముందు మాట్లాడు. క్రీడల్లో రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలనే లక్ష్యంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్తో కలిసి పోస్టర్ టీషర్ట్ను మంత్రి పొన్నం ఆవిష్కరించారు. ఈ నెల 29న ధ్యాన్చంద్ జన్మదినం వేళ రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. రాష్ట్రం భవిష్యత్తులో క్రీడా రంగంలో నెంబర్ 1 ఉండాలి. క్రీడా రంగాన్ని అన్ని రకాలుగా పాఠశాల విద్యార్థుల నుంచి ప్రోత్సహించాలనే సంకల్పంతో గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులను క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అందులో భాగంగానే ఈ క్రీడా దినోత్సవాన్ని కూడా ఘనంగా జరపడంతో పాటుగా 29 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలి స్టేడియంలో ధ్యాన్ చంద్ గారికి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి తల్లి తండ్రి పిల్లలను ప్రోత్సహిస్తూ క్రీడల్లో భాగస్వాములయ్యే విధంగా వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. 2 రోజుల్లోనే 8 మంది డెంగీ బారిన పడి మరణించినట్లు మీడియాలో వస్తే ప్రభుత్వం మాత్రం డెంగీ మరణాలు లేవని చెబుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో వేర్వేరు అంశాలపై పోస్టులు పెట్టిన కేటీఆర్ డెంగీ మరణాలపై సమాచారాన్ని ఎవరు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో తగిన ఔషధాలు లేవని, చాలా ఆసుపత్రుల్లో ఒక్కో పడకపై 3-4 చికిత్స చేస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కొళ్లిన గుడ్లు సరఫరా చేస్తూ పసిపిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను పోస్టుకు జోడించిన కేటీఆర్ అధికారులు సరైన రీతిలో పర్యవేక్షణ చేసి నాణ్యమైన గుడ్లు సరఫరా చేసే విధంగా చూడాలని కోరారు. పంట రుణాల మాఫీపై పోస్టులు పెట్టిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రుణాలు మాఫీ అయిన రైతులతో పోలిస్తే కంటతడి పెట్టిన కుటుంబాలు ఎక్కువని వివరించారు. అన్ని అర్హతలు ఉండి ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్లో వేయాల్సిన రైతు భరోసా ఎప్పుడు వేస్తారో చెప్పాలని నిలదీశారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15,000, రైతు కూలీలకు 12,000 హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామని ఎన్నికల వేళ ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నాడు ఉచితమని చెప్పి ఇప్పుడు అధికారులకు లక్ష్యాలు నిర్దేశించి ప్రజలను వేధింపులకు గురి చేయడం దారుణమని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన హరీష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఆ లేఖలో పలు అంశాలను ప్రస్తావించిన హరీష్ రుణమాఫీ కాక రైతు బంధు రాక రైతులు ఆవేదన చెందుతున్నారని వివరించారు. విషజ్వరాలతో సామాన్యులు ఆసుపత్రుల పాలై ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారని వివరించారు. ఆ సమస్యలను పరిష్కరించి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు యంత్రాంగంపై ఒత్తిడి చేస్తోందని మండిపడ్డారు. డిమాండ్ నోటీసులు ఇస్తూ 15,000 కోట్లు వసూలు చేయాలని ఆదేశాలివ్వడం ప్రజల రక్త మాంసాలను పీల్చడమేనని హరీష్ తన లేఖలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దిగువ మానేరు జలాశయానికి క్రమంగా నీటి తరలింపును పెంచుతున్నారు. మధ్య మానేరు నుంచి 15,000 క్యూసెక్కులు విడుదల చేస్తుండటంతో వడివడిగా ఎల్ఎండీకి వచ్చి చేరుతోంది. ఎల్లంపల్లి హెడ్ రెగ్యులేటరీ ద్వారా విడుదల చేసిన నీటిని నంది పంప్ హౌస్ నుంచి, అక్కడ నుంచి గాయత్రి పంప్ హౌస్ ద్వారా మధ్య మానేరుకు తరలిస్తున్నారు. దాదాపు 23,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే దిగువ మానేరులో 3 నెలలుగా చుక్కనీరు చేరకపోవడంపై స్పందించిన ప్రభుత్వం మధ్య మానేరు నుంచి ఎల్ఎండీకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్ఎండీలో నీటి మట్టం 7 టీఎంసీలకు చేరుకుందని అధికారులు వివరించారు. హైదరాబాద్ బోయినపల్లి పరిధిలో 8.5 కోట్ల విలువైన 8.5 కిలోల ఎఫిటమైన్ డ్రగ్ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గత రాత్రి 3 వ్యక్తులు ఎఫిటమైన్ డ్రగ్ను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బోయినపల్లి మీదుగా సికింద్రాబాద్ ప్యారడైజ్లో ఈ డ్రగ్స్ను డెలివరీ చేసేందుకు వస్తున్నట్లు గుర్తించారు. డైరీ ఫామ్ రోడ్డు వద్ద డ్రగ్స్ను తరలిస్తున్న కారును అడ్డగించి తనిఖీలు చేపట్టారు. కారు డిక్కీలో దాచిన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఓ కారుతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో డ్రగ్ను కిలో ₹1 కోటి పైగా అమ్ముతున్నట్లు గుర్తించామని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. బోయినపల్లి ఏరియాలో ఈ వెహికల్లో వీళ్ళు 3 and 8.5 kgs of amphetamine, white powder, which is a synthetic drug. Then it is a stimulant, as I told you, psychotropic drug classified under NDPS Act. దీన్ని ఇప్పుడు ఇంకా మేము చట్ట ప్రకారం దీన్ని ల్యాబ్ పంపించి టెస్ట్ చేయించి ఆ తర్వాత చట్ట ప్రకారం నిందితుల మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము.
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో 5 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. కొత్త జిల్లాల పేర్లను జన్స్కర్, ద్రాస్, శ్యామ్, నుబ్రా, చెంగధంగా షా పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన సంపన్నమైన లద్దాఖ్ను నిర్మించాలనే ప్రధాని నరేంద్ర మోదీ విజన్లో భాగంగా 5 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతాయని అమిత్ షా తెలిపారు. లద్దాఖ్ ప్రజలకు సమృద్ధిగా అవకాశాలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా తెలిపారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 16 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. తొలుత 44 మందితో జాబితాను విడుదల చేసిన కమలం పార్టీ కొన్ని గంటలకే దాన్ని ఉపసంహరించుకుంది. తర్వాత 16 మందితో కూడిన సవరించిన జాబితాను మళ్లీ ప్రకటించింది. తొలుత ప్రకటించిన 44 మంది అభ్యర్థుల జాబితాలో తొలి విడతలో 15 మంది, రెండో విడత కోసం 10 మంది, మూడో దశకు 19 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఈ జాబితాలో 3 కీలక అభ్యర్థుల పేర్లు లేకపోవడం చర్చనీయాంశమైంది. జమ్మూ కశ్మీర్ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా, మాజీ ఉప ముఖ్యమంత్రులు నిర్మల్ సింగ్, కవిందర్ గుప్తాకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే జాబితాను వెనక్కి తీసుకుంటున్నట్లు భాజపా ప్రకటించింది. కాసేపటికే 16 మందితో మళ్లీ జాబితాను విడుదల చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18న తొలి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. రైతు నిరసనలపై బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించింది. కంగనా చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఏ సంబంధం లేదని, అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని తెలిపింది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కంగనాను ఆదేశించినట్లు బీజేపీ తెలిపింది. అగ్రనాయకత్వానికి తగినంత బలం లేకపోతే రైతులు చేసిన నిరసనలు దేశంలో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితికి దారితీసేవని ఇటీవల కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా వీటిపై స్పందించిన కమలం పార్టీ ఆ వ్యాఖ్యలతో పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. పార్టీ విధానపరమైన అంశాలపై ప్రకటనలు చేయడానికి కంగనాకు అధికారం కానీ, అనుమతి కానీ లేదని బీజేపీ పేర్కొంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ సూత్రాలకు తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. కోల్కతా జూనియర్ వైద్యురాలిపై అత్యాచార కేసులో ప్రధాన నిందితుడికి చేసిన పాలిగ్రాఫ్ పరీక్షలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఆసుపత్రికి వెళ్లేసరికి బాధితురాలు అప్పటికే మరణించి ఉన్నట్లు నిందితుడు లై డిటెక్టర్ పరీక్షలో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్ష సమయంలో నిందితుడు సంజయ్ అనాలోచితంగా ఆతృతగా ఉన్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవాలు, సరిపోలని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. పశ్చిమ బంగాల్ కోల్కతాలోని ఆర్జీకార్ వైద్య కళాశాలలోని జూనియర్ డాక్టర్పై హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు చేసిన లై డిటెక్టర్ పరీక్షలో అసత్యం, పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సంజయ్ రాయ్కి సిబిఐ అధికారులు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో నిందితుడు ఏం చెప్పాడన్న వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే పాలిగ్రాఫ్ పరీక్షలో నిందితుడు అసత్యం, పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. తాను వెళ్లేసరికే వైద్యురాలు చనిపోయిందని అతడు చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరీక్ష సమయంలో నిందితుడు సంజయ్ అనాలోచితంగా, ఆతృతగా ఉన్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవాలు, సరిపోలని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. దర్యాప్తు బృందం ఆధారాలు చూపించినప్పుడు ఆ సమయంలో తాను అక్కడ లేనని నిందితులు చెప్పినట్లు పేర్కొన్నాయి. అంతేగాక తాను సెమినార్ హాలుకు వెళ్లేసరికి వైద్యురాలు అప్పటికే చనిపోయిందని, భయంతో తాను అక్కడి నుంచి పారిపోయానని సంజయ్ చెప్పినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసులో ప్రస్తుతం అరెస్టై జైల్లో ఉన్న రాయ్కు కోర్టు ఆదేశాలతో సిబిఐ పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం అతడు కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో ఉండగా అక్కడే ఈ లై డిటెక్టర్ పరీక్ష చేపట్టారు. మరోవైపు నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే సమయంలో అతడి తరపున డిఫెన్స్ లాయర్ లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పరీక్ష ఎక్కడ నిర్వహిస్తామన్నది అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించారు.
ఈ కేసులో వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడింది తానేనంటూ అంతకుముందు కోల్కతా పోలీసుల ఎదుట నిందితుడు నేరం అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన వైద్య బృందం నిందితుడి మానసిక తీరును విశ్లేషించింది. ఘటన సమయంలో ప్రతి నిమిషం చోటు చేసుకున్న విషయాలను నిందితుడు గుక్క తిప్పకుండా మొత్తం ఎపిసోడ్ను వివరించాడని, అతడిలో పశ్చాత్తాపమే లేనట్లు కనిపించిందని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సిబిఐ అధికారి చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచగా తానే తప్పు చేయలేదని, కావాలనే తనను ఇందులో ఇరికించారని న్యాయస్థానంలో నిందితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొన్ని గంటల విరామం తర్వాత లెబనాన్పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసింది. హెజ్బల్లా ఉగ్రసంస్థ స్థావరాలే లక్ష్యంగా సోమవారం ఇజ్రాయెల్ దళాలు మరిన్ని దాడులు చేశాయి. లెబనాన్లోని సిడాన్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడి చేశాయి. ఈ దాడిలో ఓ కారు పూర్తిగా ధ్వంసమైంది. ఇజ్రాయెల్ వదిలిన ఓ క్షిపణి కారుపై పడగానే మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఆదివారం 100 యుద్ధ విమానాలు, 40 రాకెట్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా 320 కత్యూషా రాకెట్లతో హెజ్బల్లా ప్రతిదాడులు చేసింది. యూపీఐ సేవల ద్వారా డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కొత్త తరహా సేవలను త్వరలో ప్రారంభించనుంది. రుణాలు తీసుకోవడాన్ని సులభతరం చేయడం కోసం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యూఎల్ఐను జాతీయ స్థాయిలో త్వరలో లాంచ్ చేయనుంది. గతేడాది ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ పేరిట పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆర్బీఐ అవి సత్ఫలితాలు ఇవ్వడంతో త్వరలో దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు సిద్ధమైంది. డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో యూపీఐ ఏ విధమైన పాత్ర పోషిస్తోందో రుణ వితరణలో యూఎల్ఐ కూడా అదే పాత్ర పోషించబోతోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బెంగళూరులో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన దీనిపై మాట్లాడారు. భూ రికార్డులు మొదలుకొని ఇతర ముఖ్యమైన డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా యూఎల్ఐ పనిచేస్తుందని చెప్పారు. దీనివల్ల రుణ ఆమోద ప్రక్రియ సరళతరం కానుందని తెలిపారు. రుణం పొందేందుకు డాక్యుమెంటేషన్ ప్రక్రియ అవసరం ఉండదని శక్తికాంత దాస్ వివరించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ వ్యవసాయం రుణాల జారీ వేగవంతం కానుందని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు 17న ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ పేరిట పైలట్ ప్రాజెక్టును లాంచ్ చేశారు. ఆర్బీఐకి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ద్వారా దీన్ని చేపట్టారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వరుసగా 5వ సెషన్లో లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 612 పాయింట్లు పెరిగింది. ఉదయం 81,388 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 81,278 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపగా ఒక దశలో 81,824 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 81,698 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 187 పాయింట్లు పెరిగి మరోసారి 25,000 బెంచ్ మార్క్ ఎగువకు చేరింది. 25,011 పాయింట్ల వద్ద ముగిసింది. నిఖిల్, అనుపమ జంటగా నటించిన కార్తికేయ 2 సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారానికి ఎంపిక కావడంపై చిత్ర పరిశ్రమలో ఆనందం వెల్లివిరిసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఆ చిత్రానికి రికార్డులతో పాటు అవార్డులు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్తో పాటు అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి సహా పలువురు సినీ నిర్మాతలు, నటీనటులు హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జాతీయ పురస్కారం రావడంపై నటీనటులు, నిర్మాతలకు అభినందనలు తెలిపారు.